మార్నింగ్ స్టూడెంట్స్, ఈరోజు మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం. సో అసలు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంది అన్నట్లయితే ఫస్ట్ నేర్చుకుందాం. సో ఏదైనా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషను dy/dx ప్లస్ ఏ ఫంక్షన్ ఇన్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్, ఈ మోడల్లో ఉన్నట్లయితే దాన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. సో నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది dy/dx కోఎఫిషియంట్ షుడ్ బి 1 ఉండాలి. సో y కోఎఫిషియంట్ షుడ్ బి కాల్ ఇట్ యాజ్ p ఆఫ్ ఎక్స్. నేను చెప్పేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. dy/dx కోఎఫిషియంట్ షుడ్ బి 1 ఉండాలి. y కోఎఫిషియంట్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ p ఆఫ్ ఎక్స్ అనుకోవాలి. రైట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ ఫంక్షన్ ఇన్ ఎక్స్ మాత్రమే ఉండాలి. ఈ 3 పాయింట్లు గుర్తున్నట్లయితే ప్రాబ్లం మీరు ఏది ఇచ్చినా కానీ ఎలా ఇచ్చినా కానీ మీరు చేయగలరు. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఒకటి కావాలండి. దాని ఫార్ములా ఏంటంటే ఈ పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ p ఆఫ్ ఎక్స్ డిఎక్స్. జనరల్ సొల్యూషన్ అంటే ఏమీ లేదండి, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ q ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. సో మనం 1-2 ప్రాబ్లం చేస్తే మీకే అర్థమవుతుంది. సో ఫస్ట్ ప్రాబ్లం ఇచ్చింది, సాల్వ్ ఎక్స్ ఇంటూ dy/dx ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ అని ఇచ్చాడండి. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే నేను ఫస్ట్ పాయింట్ ఏం చెప్పానండి, dy/dx కోఎఫిషియంట్ 1 ఉండాలన్నాను. ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఏం చేస్తారండి, ఎక్స్ చేత డివైడ్ చేసినట్లయితే త్రూ అవుట్ డివైడ్ విత్ 1/x కాదు, మల్టిప్లై విత్ 1/x ఇది చేసినట్లయితే ఏమవుతుంది, dy/dx ప్లస్ సో మల్టిప్లికేషన్ 1/x చేత డివైడ్ చేశారు, log x/x అవుతుందండి. సో ఇప్పుడు dy/dx కోఎఫిషియంట్ 1 అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పానండి, సెకండ్ టర్మ్లో y కోఎఫిషియంట్ షుడ్ బి p ఆఫ్ ఎక్స్. ఓకే, అంటే ఇప్పుడు 1/x అనేది ఏమవుద్ది, p ఆఫ్ ఎక్స్ అవుతుందండి. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పానండి, రైట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ q ఆఫ్ ఎక్స్ ఫంక్షనే ఉండాలి, అన్ని ఎక్స్లో ఉంది కదా. కాబట్టి దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ dy/dx ప్లస్ p ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ ఎక్స్. p ఆఫ్ ఎక్స్ ఏమవుతుందండి 1/x, q ఆఫ్ ఎక్స్ log x అవుతుంది. సో ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటండి, ఆల్రెడీ చెప్పా, ఈ పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ p ఆఫ్ ఎక్స్ డిఎక్స్. p ఆఫ్ ఎక్స్ అంటే 1/x కాబట్టి ఈ పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x dx. ఇంటిగ్రల్ ఆఫ్ 1/x అండి log x, దర్ఫోర్ ఈ పవర్ log x. సో హియర్ log x బేసి కాబట్టి యూ విల్ గెట్ x. సో దిస్ ఈజ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, x ఈజ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో జనరల్ సొల్యూషన్ వచ్చి ఫార్ములా ఇది, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ q ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో ఇది dx నాన్న, dy రాశాను, ఇది dx ప్లస్ సి. సో సబ్స్టిట్యూషన్ చేయండి, ఏమవుద్ది y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఎక్స్, ఇంటిగ్రల్ ఆఫ్ q ఆఫ్ ఎక్స్ అంటే log x/x, ఇదిగోండి q ఆఫ్ ఎక్స్ log x/x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఎక్స్, dx ప్లస్ సి. x విల్ గెట్ క్యాన్సిల్డ్. log x ఇంటిగ్రేషన్ గుర్తుపెట్టుకోండి, x ఇంటూ log x మైనస్ 1, log x ఇంటిగ్రేషన్ వచ్చి x ఇంటూ log x మైనస్ 1. సో అయిపోయింది ప్రాబ్లం, సింపుల్. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దామండి. 1 - x² ఇంటూ dy/dx ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు x రూట్ 1 - x² అన్నాడు. నేనేం చెప్పానండి, ఆల్రెడీ dy/dx కోఎఫిషియంట్ 1 ఉండాలి అని చెప్పాను. ఇక్కడ ఎంత ఉంది, 1 - x² ఉంది. సో త్రూ అవుట్ 1 - x² చేత డివైడ్ చేసినట్లయితే ఏమవుతుందండి, ఇక్కడ dy/dx మిగులుతుంది, ఇక్కడ ఒక 1/1 - x² ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఒక 1 - x² వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు dy/dx కోఎఫిషియంట్ 1 ఉంది. సో p ఆఫ్ ఎక్స్ అనేది ఏమవుతుందని చెప్పానండి, y కోఎఫిషియంట్ ఈజ్ p ఆఫ్ ఎక్స్. కాబట్టి y కోఎఫిషియంట్ అంటే 2x/1 - x² అనేది p ఆఫ్ ఎక్స్. సో దీన్ని కొద్దిగా సింప్లిఫికేషన్ చేశానండి, 1 - x² రూట్ 1 - x² ఇంటూ 1 - x²గా రాసుకోవచ్చు. సో మీకు x/√1 - x² అవుతుంది. ఇప్పుడు p ఆఫ్ ఎక్స్ q ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఏంటండి, 2x/1 - x², q ఆఫ్ ఎక్స్ అంటే x/√1 - x². సో ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటండి, ఈ పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ p ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఈ పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ q ఆఫ్ ఎక్స్ 2x/1 - x² dx. సో ఇక్కడ చూడండి, డినామినేటర్ వచ్చి 1 - x², దీన్ని డిఫరెన్షియేషన్ చేయండి, ఎంత వస్తుంది, -2x వస్తుంది. కానీ పైన న్యూమరేటర్లో +2x ఉంది కాబట్టి నా కన్వీనియంట్ కోసం ఒక -2x ఒక మైనస్ చేత మల్టిప్లికేషన్ చేశాను. సో ఇప్పుడు చూడండి, ఇది ఏ మోడల్లో ఉందంటే ఇంటిగ్రల్ ఆఫ్ f'(x/f ఆఫ్ x). అంటే డినామినేటర్ని డిఫరెన్షియేషన్ చేస్తే న్యూమరేటర్ వచ్చినట్లయితే ఏమి రాయాలి ఫంక్షన్లో,
లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయాలండి. మైనస్ యాజ్ యూజువల్గా రాసేసి లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? డినామినేటర్ అండి. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ రాశారు. మీకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు. లాగ్ ఏ పవర్ ఎం అంటే ఎం లాగ్ ఏ రాసుకోవచ్చండి. ఇది ఎం లాగ్ ఏ మోడల్ ఉంది. అంటే -1 ఇంటూ లాగ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు లాగ్ ఏ పవర్ ఎంలోకి మార్చినట్లయితే ఇది లాగ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ -1. సో మిగిలేదే మిగులుతుంది? లాగ్ విల్ గెట్ క్యాన్సిల్, దేర్ ఫర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ -1 అంటే అర్థమైందండి 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ అండి. y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే y ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రల్ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్. క్యూ ఆఫ్ ఎక్స్ ఎంత? x/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ అగైన్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ ఒక రూట్, ఇక్కడ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే టోటల్ ఏమవుతుందండి? ఇది హోల్ పవర్ 1/2, ఇది హోల్ పవర్ 1/2, హోల్ పవర్ 3/2 అయింది. పైన న్యూమరేటర్లో ఎక్స్ ఉంది అనమాట. ఇప్పుడు చూసినట్లయితే దీనికి మన కన్వీనియంట్ ఫార్ములా ఒకటి యూజ్ చేస్తాం. చూడండి, ఇక్కడ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ -3/2ని యాజ్ ఇట్ ఈస్గా రాసి ఈ లోపల 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ చెప్పండి, -2x రావాలి. కాబట్టి -2x నేను రాసేసా. కానీ యాక్చువల్గా ఎంత ఉండాలి? ఎక్సే ఉండాలి. నేను -2 ఎక్స్ట్రా యాడ్ చేసా కాబట్టి ఒక -1/2 చేత దీన్ని డివైడ్ చేశా. సో క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు ఇది ఏ మోడల్లో ఉందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండి. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్. ఇక ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏందండి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ n+1/n+1. సో దీన్ని సింప్లిఫికేషన్ చేసినట్లయితే మీకు యూ విల్ గెట్ y/1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇది y/1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ c అవుతుందండి. అలానే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ సాల్వ్ dy/dx మైనస్ 2y/x+1 ఈజ్ ఈక్వల్ టు x+1 హోల్ క్యూబ్. ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ ఏం చెప్తున్నాడు? dy/dx కోఎఫిషియంట్ 1 ఉండాలి, ఉంది. సో నెక్స్ట్ y కోఎఫిషియంట్ షుడ్ బి ద p ఆఫ్ x. సో y కోఎఫిషియంట్ అప్పుడు ఏమవుతుందండి? 2/x+1 అవుతుందా? p వాల్యూ -2/x+1 -2/x+1 అవుతుందండి. సో రైట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ ఫంక్షన్ ఇన్ x ఉంది కాబట్టి ఇప్పుడు p ఆఫ్ x ఏమవుతుందండి? -2/x+1 q ఆఫ్ x x+1 హోల్ క్యూబ్. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అండి, ఈ పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ p ఆఫ్ x అంటే ఏమవుతుందండి? -2/x+1. సో ఇప్పుడు చూడండి, డినామినేటర్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది చూడండి. x+1 డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుందండి? ఎక్స్ డిఫరెన్షియేషన్ అండి, ఇంటిగ్రేషన్ కాదు. ఎక్స్ డిఫరెన్షియేషన్ 1 డిఫరెన్షియేషన్ 0 అంటే 1 వస్తుంది. కాబట్టి ఈ -2 పక్కన పడేసేసినట్లయితే సో డినామినేటర్ డిఫరెన్షియేషన్ చేస్తే న్యూమరేటర్ వచ్చింది కాబట్టి ఏం రాసుకోవచ్చుదండి? లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్గా రాసుకోవచ్చు. లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే x+1. -2 బయట ఎలా ఉంది? సో ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పా, ఈ -2 కాస్త దీని నెత్తి మీదకి వస్తుంది అంటే లాగ్ x+1 హోల్ పవర్ -2 అవుతుంది. ఇప్పుడు బేసి ఈ రెండు క్యాన్సిల్, లాగ్ తీసేసినట్టు x+1 హోల్ పవర్ -2 అన్నట్టయితే 1/1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుందండి ఇది. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ 1/1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు జనరల్ సొల్యూషన్ y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ y ఇంటూ 1/1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్. క్యూ ఆఫ్ ఎక్స్ అంటే హౌ మచ్? x+1 హోల్ క్యూబ్ ఇంటూ 1/1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు 1/1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్, ఇది 1 ప్లస్ ఎక్స్ హోల్ క్యూబ్ అండి. సో ఏమవుతుంది? న్యూమరేటర్ యూ కమ్ అక్రాస్ విత్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మిగులుతుందండి. ఇంటిగ్రల్ ఆఫ్ 1 డిఫరెన్షియేషన్ కాదండి, ఇంటిగ్రల్ ఆఫ్ 1 ఎంత అవుతుందండి? ఎక్స్ అవుతుంది. సో ఇంటిగ్రల్ ఆఫ్ x² ప్లస్ c. ఇది ప్రాబ్లం అండి, ఇది సింపుల్గా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ y డాష్ ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు e పవర్ x అన్నాడండి. ఇక్కడ y డాష్ అంటే షార్ట్ కట్లో dy/dx రాయలేక y డాష్ రాశాడండి. సో మనం ఇది dy/dx ప్లస్ y కోఎఫిషియంట్ వచ్చి p ఆఫ్ x అన్న. అసలు y కోఎఫిషియంట్ ఏమీ లేదు కాబట్టి 1 కింద ట్రీట్ చేయండి. సో ఇప్పుడు p ఆఫ్ x ఏమవుతుందండి? 1 అవుతుంది. q ఆఫ్ x రైట్ హ్యాండ్ సైడ్ ఫంక్షన్ ఇన్ x e పవర్ x అవుతుందండి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ p ఆఫ్ x e పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 dx. ఇంటిగ్రల్ ఆఫ్ 1 ఎంతండి? x. కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చి e పవర్ x అయిందండి. జనరల్ సొల్యూషన్ y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏం రాస్తారు? y ఇంటూ e పవర్ x రాయండి. సో ఇంటిగ్రల్ ఆఫ్ q ఆఫ్ x అంటే ఏంది? e పవర్ x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e పవర్ x dx ప్లస్ c. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ ఒకటి అనుకోవాలండి. ఇంత మటుకు ఈ మొక్క తీసుకొని కనుక్కుందాం. ఈ మొక్క మటుకు తీసుకొని కనుక్కుంటున్నాం.
సో ఇప్పుడు ఈ పవర్ ఎక్స్ టీ అనుకున్నట్లయితే ఏమవుద్దండి ఇది ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ వచ్చి డిటి అంటే ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఎక్కడన్నా ఉన్నట్లయితే డిటి రాయండి. ఇక్కడ ఏముందండి ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఉంది కదా, దీని ప్లేస్లో డిటి రాయండి. ఈ పైన ఈ పవర్ ఎక్స్ ప్లేస్లో టీ రాయండి. కాబట్టి ఈ పవర్ టీ ఇంటూ డిటి అవుతుందండి. ఈ పవర్ టీ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది ఈ పవర్ టీ ప్లస్ సీనే అవుతుంది. అంటే ఇప్పుడు టీ ప్లేస్లో మళ్ళీ ఏం పెట్టాలి ఈ పవర్ ఎక్స్ పెట్టండి. సో ఫైనల్గా ఏమవుద్ది ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి అయింది. ఏంది ఇది ఈ మొక్కకు ఆన్సర్ కనుక్కున్నామండి. ఈ మొక్క ఆన్సర్ కనుక్కున్నాం. ఇప్పుడు ఫైనల్గా ఇది ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి. వై ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ మొక్క ఎత్తి ఇక్కడ రాసినట్లయితే ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. ఇది ప్రాబ్లం అండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. డివై బై డిఎక్స్ మైనస్ 2y బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5x² బై 2 ప్లస్ ఎక్స్ ఇంటూ 3 మైనస్ 2x అండి. ఇక్కడ చూసినట్లయితే డివై బై డిఎక్స్ కోషెంట్ 1 ఉందా అండి, ఉంది. వై కోషెంట్ ఏమవుతుందని చెప్పానండి పీ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు పీ ఆఫ్ ఎక్స్ ఎంత మైనస్ 2/x క్యూ ఆఫ్ ఎక్స్ ఇది అవుతుందండి. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏం చెప్పాను ఈ పవర్ ఇంటిగ్రల్ పీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో ఈ పవర్ మైనస్ 2/x డిఎక్స్. -2 బయటపడేయండి. -2 1/x ఇంటిగ్రల్ ఆఫ్ 1/x ఏంటండి లాగ్ ఎక్స్. అంటే ఏమవుద్ది -2 లాగ్ ఎక్స్. ఈ -2 ఎక్కడ పోతుంది నెత్తి మీదకి ఎక్స్ పవర్ నెత్తి మీద పోద్ది. సో ఏమవుతుందండి ఇది ఎక్స్ పవర్ -2 అంటే ఎక్స్ పవర్ -2 అంటే 1/x² కదా. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చింది ఇప్పుడు. సో జనరల్ సొల్యూషన్ వై ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏం రాస్తారు వై ఇంటూ 1/x² జీ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఇది రాయండి ఇంటూ 1/x² అండి. ఈ x² క్యాన్సిల్ అయినట్టయితే ఏం మిగులుతుంది ఇక్కడ 5/2 ప్లస్ ఎక్స్ ఇంటూ 3 మైనస్ 2x. సో ఇలాంటి ప్రాబ్లం మీకు ఎప్పుడైనా వచ్చినప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్స్లో మీరు చేయాలండి. చేసినట్లయితే దీన్ని చేసినట్టు ఏమొస్తుందంటే 1/7 ఇంటూ 2 ప్లస్ ఎక్స్ 2/7 ఇంటూ 3 మైనస్ 2x వస్తుందండి. ఇప్పుడు నేను దానిలో సబ్స్టిట్యూషన్ చేస్తాను. 5 బయటపడేసేసేయండి. ఈ రెండిట్లో 1/7 ఉంది కాబట్టి దాన్ని కూడా బయటపడేస్తే 5/7. ఇంకెక్కడ మిగిలింది ఏంటంటే ఇంటిగ్రల్ ఆఫ్ 1/2 ప్లస్ ఎక్స్. ఇక్కడ మిగిలింది ఇంటిగ్రల్ ఆఫ్ 2/3 మైనస్ 2x. ఇందాక 2 రాయలేదండి నేను 2/3 మైనస్ 2x. ఇప్పుడు ఒకసారి చూసినట్లయితే డినామినేటర్ డిఫరెన్షియేషన్ చేస్తే పైన వస్తుందో లేదో చూద్దాం. డినామినేటర్ డిఫరెన్షియేషన్ ఎంత అండి 1 పైన వచ్చింది. ఇక్కడ డినామినేటర్ డిఫరెన్షియేషన్ ఎంత అండి -2 కానీ ఇక్కడ +2 ఉంది కాబట్టి ఒక మైనస్ చేత మల్టిప్లికేషన్ చేయండి. సో ఒక మైనస్ చేత మల్టిప్లికేషన్ చేసినట్టే ఇది లాగ్ 2 ప్లస్ ఎక్స్ ఇది లాగ్ 3 మైనస్ 2x అవుతుందండి. లాగ్ ఏ మైనస్ బి అంటే ఏంటండి లాగ్ ఏ బై బి అంటే లాగ్ 2 ప్లస్ ఎక్స్ బై 3 మైనస్ 2x. ఇది దీనికి ఆన్సర్ అండి. నెక్స్ట్ చూడండి ఈ ప్రాబ్లం సాల్వ్ x ప్లస్ వై ప్లస్ 1 ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అండి. సో ఇక్కడ మనం డివై బై డిఎక్స్ కోషెంట్ 1 అయ్యేటట్టు ట్రై చేద్దామంటే ప్రాబ్లం రాదండి. ఇది డివై బై డిఎక్స్ ప్లస్ పీ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై మోడల్లోకి రాదు. ఎట్టి పరిస్థితుల్లోనే రానప్పుడు మనం ఏం చేయాలి దీన్ని డిఎక్స్ బై డివై కింద కన్వర్ట్ చేయగలమో చూద్దామండి. సో ఈ డివై బై డిఎక్స్ తీసుకొస్తే ఏమవుతుంది డిఎక్స్ బై డివై అవుతుంది. ఇప్పుడు చూడండి అంటే మనం డిఎక్స్ బై డివై ప్లస్ పీ ఆఫ్ వై ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ వై మోడల్ రాస్తున్నాం అనమాట. సో ఇప్పుడు చూడండి డిఎక్స్ బై డివై మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ వై ప్లస్ 1 అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఫంక్షన్ ఇన్ వై ఉండాలి. ఇప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ ఏమవుద్దని చెప్పానండి ఎక్స్ కోఎఫిషియంట్ పీ ఆఫ్ వై అంటే ఏమవుతుంది పీ ఆఫ్ వై -1 క్యూ ఆఫ్ వై వై ప్లస్ 1. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ చూడండి ఈ పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ పీ ఆఫ్ వై డివై అంటే ఏమవుతుందండి ఈ పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ -1 ఇంటూ డివై. సో ఇంటిగ్రల్ ఆఫ్ -1 అంటే ఎంత ఈ పవర్ -y. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ అంటే ఏమవుతుందండి ఇందాక చెప్పినట్టు వై ఇంటూ సంథింగ్ ఉండదండి. ఇక వై ప్లేస్లో ఎక్స్ రాయండి అంతే సింపుల్. వై ప్లేస్లో ఎక్స్ రాస్తే ఏమవుతుంది ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటిగ్రల్ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ రాస్తున్నాం కదా ఇక్కడ క్యూ ఆఫ్ వై రాయండి. సో ఇప్పుడు చూడండి ఎక్స్ ఇంటూ ఈ పవర్ -y ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ క్యూ ఆఫ్ వై అంటే ఎంత వై ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ -y ప్లస్ సి. ఇలా ఈ పవర్ సంథింగ్ ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్ అనేది ఈ మోడల్లో చేయండి. ఎలా చేయాలంటే ఈ వై ప్లస్ 1 ఫస్ట్ రాయండి. దీని డిఫరెన్షియేషన్ ఎంత అండి 1 ఇక్కడ రాయండి. 1 డిఫరెన్షియేషన్ 0 కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఈ పవర్ -y ఇంటిగ్రేషన్ పార్ట్ ఇక్కడ రాయండి. ఏమవుద్ది మైనస్ ఈ పవర్ -y అవుతుందండి. సో నెక్స్ట్ ఏమవుతుందండి దీన్ని మళ్ళీ ఇంటిగ్రేషన్ చేసినట్లయితే మైనస్ ఈ పవర్ -yని ప్లస్ ఈ పవర్ -y ఇక్కడ అవుతుందండి. సో ప్లస్ ఇంటూ ఈ పవర్ -y ఆల్టర్నేట్గా ఇక్కడ మైనస్ ప్లస్ అలా పెట్టుకుంటూ పోతాం ఇది. సో ఇప్పుడు దీన్ని సింప్లికేషన్ చేస్తే మైనస్ ఈ పవర్ -y అన్నింటిలో ఉంది కూడా కామన్ తీసినట్లయితే వై ప్లస్ 1 అవుతుందండి. అంటే ఏమవుతుంది ఇది ఈ పవర్ -y మైనస్ ఈ పవర్ -y ఇంటూ వై ప్లస్ 2. ఇది ఏం ముక్క వాల్యూ
ఈ మొక్క వాల్యూ వచ్చి ఇదండి, మైనస్ ఈ పవర్ మైనస్ వై ఇంటూ వై ప్లస్ 2. సో అది రాసేయండి, అయిపోయింది ప్రాబ్లం. సో ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ వై ఇంటూ దీని ప్లేస్లో ఈ మొక్క వాల్యూ రాసాను ప్లస్ సి. అది ప్రాబ్లంకి ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇది చూడండి, ఎక్స్ కాజ్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాజ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు డివై బై డిఎక్స్ కోఎఫిషియంట్ 1 ఉండాలి అంటే ఏం చేయాలి? సో ఎక్స్ కాజ్ ఎక్స్ చేస్తే త్రూ అవుట్ డివైడ్ చేస్తే ఇలా వస్తుందండి. ఇప్పుడు వై కోఎఫిషియంట్ ఏమవుతుందని చెప్పాను? పీ ఆఫ్ ఎక్స్. సో ఇది పీ ఆఫ్ ఎక్స్, ఇది క్యూ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్ చూసే ముందు దీన్ని సింప్లిఫికేషన్ చేయండి. ఎక్స్ సైన్ ఎక్స్ బై ఎక్స్ కాజ్ ఎక్స్ అంటే ఏమవుద్ది? tan ఎక్స్ అవుతుందండి, ఎక్స్ విల్ గెట్ క్యాన్సిల్డ్. నెక్స్ట్ కాజ్ ఎక్స్ బై ఎక్స్ కాజ్ ఎక్స్ అన్నట్లయితే 1/x అవుతుందండి. ఇప్పుడు ఈ పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అన్నట్లయితే ఈ పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏమవుతుందండి? tan x ప్లస్ 1/x. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ tan అన్నట్టయితే లాగ్ అండి, లాగ్ సీకెంట్ ఎక్స్. 1/x అంటే లాగ్ ఎక్స్. ఇక చూడండి, ఇది లాగ్ ఏ ప్లస్ బి మోడల్లో ఉంది అంటే లాగ్ ఏబి మోడల్లో రాయాలి, లాగ్ ఎక్స్ సీకెంట్ ఎక్స్. ఇప్పుడు ఈ లాగు ఈ క్యాన్సిల్ అయితే ఎక్స్ సీకెంట్ ఎక్స్. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమైందండి? ఎక్స్ సీకెంట్ ఎక్స్ వచ్చింది. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ ఏమవుద్ది? వై ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వై ఇంటూ ఎక్స్ సీకెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ అంటే 1/x కాజ్ ఎక్స్, 1/x కాజ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ సీకెంట్ ఎక్స్ వస్తుందండి. సో ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయినట్లయితే ఈ కాజ్ ఎక్స్ పైకి తీసుకెళ్ళినట్లయితే సీకెంట్ ఎక్స్ అవుద్ది. సో ఏమవుతుందండి? ఇంటిగ్రల్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అవుతుందండి. ఇంటిగ్రల్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే హౌ మచ్? tan ఎక్స్. సో tan ఎక్స్ ప్లస్ సి. ఇది ప్రాబ్లం ఆన్సర్ అండి. నెక్స్ట్ చూద్దాం. సాల్వ్ హైపర్బోలిక్ కాజ్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ సో ఆన్ హీ హాజ్ గివెన్. సో ఇక్కడ డివై బై డిఎక్స్ కోషెంట్ 1 ఉందా లేదండి? లేదు. ఏం చేయాలండి? త్రూ అవుట్ డివైడ్ చేసినట్లయితే ఏమవుతుంది? ఇది షైన్ ఎక్స్ బై కాజ్ ఎక్స్ అనేది tan ఎక్స్, వై యాజ్ యూజువల్. ఇక్కడ ఏమవుతుందండి? కాస్ స్క్వేర్ ఎక్స్లో ఒక కాజ్ ఎక్స్ తీసేస్తే సింగిల్ కాజ్ ఎక్స్ వస్తుందండి. నెక్స్ట్ ఇప్పుడు వై కోఎఫిషియంట్ ఏం చెప్పాను? పీ ఆఫ్ ఎక్స్. ఇది పీ ఆఫ్ ఎక్స్, ఇది రైట్ హ్యాండ్ సైడ్ క్యూ ఆఫ్ ఎక్స్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఈ పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్, ఈ పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ tan ఎక్స్. సో ఏమవుతుందండి? ఈ పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ tan ఎక్స్ అంటే లాగ్ కాజ్ ఎక్స్. సో లాగ్ కాజ్ ఎక్స్. సో సో దీస్ ఈ అండ్ లాగ్ విల్ గెట్ క్యాన్సిల్, కాజ్ ఎక్స్ వస్తుంది. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చి కాజ్ ఎక్స్ అండి. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ వై ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏం రాయాలండి? వై ఇంటూ కాజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ 2 సైన్ హైపర్బోలిక్ సైన్ ఎక్స్ హైపర్బోలిక్ కాజ్, అగైన్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1 మోర్ కాజ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. ఇప్పుడు చూడండి ఇది ఏమైందో? 2 సైన్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ అయిందండి ఇది. ఇప్పుడు దీని సింప్లిఫికేషన్ ఎలా చేస్తాం చూద్దాం. సో 2 కాస్ స్క్వేర్ ఎక్స్ సైన్ ఎక్స్ అండి. ఇప్పుడు చూడండి ఇది, ఇప్పుడు ఇది ఏ మోడల్లో ఉందో చూద్దామండి. దీన్ని కొద్దిగా మోడల్ చేంజ్ చేసి రాసుకున్నట్లయితే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ అండి, కాజ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. అర్థమైందండి? కాజ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ కాజ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ చేస్తే సైన్ ఎక్స్ కదా. అప్పుడు ఫార్ములా ఏం చెప్పానండి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 కాజ్ ఎక్స్ హోల్ పవర్ 2 ప్లస్ 1 అంటే 3/2 ప్లస్ 1. సో ఇది మోడల్ అండి ఫార్ములా. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దామండి. సాల్వ్ 1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ప్లస్ ఎక్స్ మైనస్ ఈ పవర్ tan ఇన్వర్స్ వై ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి డివై బై డిఎక్స్ ఇంటూ సంథింగ్ పీ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై మోడల్లో రాదు కాబట్టి దీన్ని డిఎక్స్ బై డివై మోడల్లోకి రాసుకున్నానండి. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ పీ ఆఫ్ వై ఏమవుద్ది? ఎక్స్ కోఎఫిషియంట్ పీ ఆఫ్ వై అంటే ఏమవుతుందండి? 1/1 ప్లస్ వై స్క్వేర్. రైట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ ఫంక్షన్ ఇన్ వై ఉండాలి, ఉందా లేదా? సో ఇది క్యూ ఆఫ్ వై, పీ ఆఫ్ వై క్యూ ఆఫ్ వై. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏం చెప్పానండి? ఇంటిగ్రల్ ఆఫ్ పీ ఆఫ్ వై డివై. ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 ప్లస్ వై స్క్వేర్ అంటే ఏమవుతుందండి? tan ఇన్వర్స్ వై అవుతుందండి. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుద్ది? సారీ, ఇది ఈ పవర్ tan ఇన్వర్స్ వై అవుతుంది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో జనరల్ సొల్యూషన్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ వై ఎంతండి? ఈ పవర్ tan ఇన్వర్స్ వై బై 1 ప్లస్ వై స్క్వేర్. సో ఈ పవర్ tan ఇన్వర్స్ వై బై 1/1 ప్లస్ వై స్క్వేర్. సో ఇలా వచ్చిందండి. దీని సింప్లిఫికేషన్ ఏం చేయాలంటే tan ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్ టు టీ అని సబ్స్టిట్యూషన్ తీసుకున్నా. సో డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుందండి? ఇక్కడ 1/1 ప్లస్ వై స్క్వేర్ డివై ఈజ్ ఈక్వల్ టు డిటీ. అంటే మీరు ఎక్కడన్నా 1/1 ప్లస్ వై స్క్వేర్ డివై కనపడితే ఎంత రాయాలి? డిటీ రాయాలి. సో ఇక్కడ నాకు 1/1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డివై కనపడింది కాబట్టి ఏం రాయాలి? డిటీ రాయండి దీని బదులు. సో ఇది డిటీ రాశాను. ఇక్కడ ఈ పవర్ tan ఇన్వర్స్ వై ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ వై అండి ఇది. అంటే ఈ పవర్ tan ఇన్వర్స్ వై హోల్ స్క్వేర్ అంటే ఏమవుద్ది? ఈ పవర్ టీ హోల్ స్క్వేర్ అన్నట్లయితే
ఈ పవర్ 2t అవుతుంది. ఇప్పుడు ఈ పవర్ 2t ఇంటిగ్రేషన్ ఏమవుతుందండి, ఈ పవర్ 2t/2t ఇంటిగ్రేషన్ 2. సో ఇది మోడల్ అనమాట. సో ఇప్పుడు ఈ ముక్క రాయాలి, ఇదంతా ఏంది, దీని ముక్క ఆన్సర్ అనమాట. సో ఇప్పుడు చూడండి, x ఇంటూ ఈ పవర్ tan 1y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2t/2 ప్లస్ c. సో లాస్ట్లో మనం ఇక్కడ టీ ప్లేస్లో ఎంత రాయాలి, ఇక్కడ నేను రాయలేదు, టీ ప్లేస్లో tan 1y రాయండి, ఈ పవర్ 2 ఇంటూ tan 1y/2 ప్లస్ c. నెక్స్ట్ చూద్దామండి, x ఇంటూ x మైనస్ 1 ఇంటూ dy/dx మైనస్ y ఈజ్ ఈక్వల్ టు x² ఇంటూ x మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది dy/dx కోషంట్ ఏం రావాలి, 1కి రావాలి కాబట్టి, సో x ఇంటూ x మైనస్ చేత అంతా డివైడ్ చేసినట్లయితే యూ విల్ గెట్ లైక్ దిస్ అండి. సో p వాల్యూ y కోషంట్ వచ్చి p, x అంటే ఇదే q ఆఫ్ x, ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ p ఆఫ్ x dx అంటే ఏమవుతుందండి, ఈ పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ -1/x ఇంటూ x మైనస్ 1. దీన్ని మనం ఇలా చేయలేం కాబట్టి దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ ఇలా రాసుకోవచ్చు. 1/x మైనస్ 1/x మైనస్ 1 రాశారనుకోండి, మీరు -1 వస్తుందండి. ఇప్పుడు చూడండి, ఇంటిగ్రేషన్ 2 ముక్కలు అయింది కాబట్టి ఈజీ. ఈ పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x ఏందండి, log x, ఇంటిగ్రల్ ఆఫ్ 1/x మైనస్ 1 అంటే log x మైనస్ 1. ఇది log a మైనస్ b మోడల్ ఉంటే ఎలా రాసుకోవచ్చండి, log x/x మైనస్ 1. సో ఇప్పుడు ఫైనల్గా log ఈ విల్ గెట్ క్యాన్సిల్ x/x మైనస్ 1 వస్తుంది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు చూడండి, ఇది జనరల్ సొల్యూషన్, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏం రాయాలండి, y ఇంటూ x/x మైనస్ 1 ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటిగ్రల్ ఆఫ్ q ఆఫ్ x ఇంటూ x మైనస్ 1 ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ x/x మైనస్ 1. సో x/x మైనస్ 1 విల్ గెట్ క్యాన్సిల్, x² వస్తుందండి. ఇంటిగ్రల్ ఆఫ్ x² x³ ప్లస్ c అయిపోయిందండి. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ ఇంకో మోడల్ చూడండి, dr ప్లస్ 2r cot θ ప్లస్ sin 2θ dθ. సో ఇప్పుడు మనం ఏం రాయాలండి, ఇది dr/dθ మోడల్లో అయితే ఫార్ములా రాసుకోవాలి. సో dr/dθ మోడల్ రాసుకున్నట్టయితే ఇది. సో ఇక్కడ చూడండి, r కోఎఫిషియంట్ని ఏమనుకోవాలి, p ఆఫ్ θ అనుకోవాలి. ఈ రైట్ హ్యాండ్ సైడ్ని q ఆఫ్ θ అనుకున్నాను. సో ఇప్పుడు ఈ పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ p ఆఫ్ θ అంటే ఏం రాస్తారు, ఈ పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ 2 cot θ. సో 2 బయటపడేయండి అసలు. సో ఇంటిగ్రల్ ఆఫ్ cot θ అంటే log sin θ, ఎందువల్ల cos θ sin θ కదా, దెర్ఫోర్ log sin θ అవుతుంది ఫార్ములా. ఇప్పుడు చూడండి, 2 ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి నెత్తి మీదకి వచ్చినట్టు sin² θ మిగులుతుంది మీకు. జనరల్ సొల్యూషన్ ఏమవుద్ది, జనరల్ సొల్యూషన్ ఏం చెప్పాను, r ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, r రాయండి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ sin² θ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్, సో q ఆఫ్ θ మైనస్ sin 2θ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ sin² θ dθ ప్లస్ c. ఇప్పుడు చూద్దామండి, దిస్ ఈజ్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ 2 sin θ cos θ, sin 2θని సో ఎక్స్పాండ్ చేసినట్లయితే 2 sin θ cos θ ఇంటూ sin² θ dθ రాశానండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని చూడండి, 2 sin³ θ cos θ కింద రాశాను. ఇప్పుడు చూడండి, మీకు ఫార్ములా గుర్తు రావాలి, f ఆఫ్ x హోల్ పవర్ n ఇంటూ f డాష్ ఆఫ్ x. ఫార్ములా గుర్తు వచ్చినట్టు ఏమవుతుందండి ఇది, సో -2 ఇంటూ sin పవర్ 4θ/4 ప్లస్ c అవుతుందండి. సో ఇది ఆన్సర్ అండి ఈ ప్రాబ్లంకి. సో దిస్ ఈజ్ అబౌట్ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే, థ్యాంక్ యూ.